హలో ఎవ్రీవన్, ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఎప్పుడెప్పుడు రాఖీ పండుగ వస్తుందా, అన్నయ్య తమ్ముడు పాకెట్లు ఎప్పుడెప్పుడు ఖాళీ చేద్దామా అని చెప్పేసి సంవత్సరం అంతా ఈ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా, జస్ట్ ఫర్ జోకింగ్. అసలు ఈ రక్షాబంధన అనేది ఎప్పుడు ఎక్కడ ఎవరి నుండి మొదలైందో తెలుసా? నాకు తెలిసింది ఏంటంటే, పూర్వం శ్రీకృష్ణుడి గాయం జరిగినప్పుడు ద్రౌపదీదేవి తన చీర కొంగుని తీసి ఆ గాయానికి కట్టిందంట. అప్పుడు శ్రీకృష్ణుడు, నా గాయానికి రక్షణగా ఈ రక్షాబంధనాన్ని కట్టావు కాబట్టి నీకు ఒక సోదరుల్లా జీవితాంతం నేను రక్షణగా ఉంటానని చెప్పి మాట ఇచ్చాడంట. అప్పటి నుంచి ఈ పండుగని అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమకు నిదర్శనంగా మనం జరుపుకుంటూ ఉంటాము. ఇంక ఈ వీడియో చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటది, రాఖీ కట్టించుకోవడానికి మమ్మల్ని ఎన్ని తిప్పలు పెట్టాడో మా లక్కీ. ఇప్పుడు కానీ రాఖీ కట్టించుకుని కమిట్ అయితే లైఫ్ లాంగ్ ప్రతి సంవత్సరం దీనికి గిఫ్ట్లు ఇవ్వాలనుకున్నాడో ఏమో వాడు. ఫైనల్లీ మాకు మా అన్నయ్యకి తమ్ముళ్ళకి రాఖీ కట్టిస్తుంది అనమాట. ఈ రాఖీ అయితే చాలా బాగా జరిగింది మాకు. మీ రాఖీ పండుగ కూడా చాలా బాగా జరిగిందని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.